అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో దీక్ష యాప్ నందు ఉపాధ్యాయుల యొక్క యూజర్ ఐడి అనగా 36 నంబర్స్ గల యూజర్ ఐడిని మనం ఏ విధంగా కనుగొనాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ప్లే స్టోర్ నుంచి దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం దీక్ష యాప్ను మన వివరాలతో లాగిన్ చేసిన తర్వాత మనకు దీక్ష యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్లో ఆల్రెడీ మన యొక్క పేరు, ఇక్కడ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, అబ్జర్వేషన్, సర్వేస్ అనే ఇంటర్ఫేస్ చూపించడం జరుగుతుంది. అందులో పైన ఉన్నటువంటి మై లెర్నింగ్ అనే దగ్గర ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కోర్సులు, జరిగినటువంటి కోర్సులు అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా ఒక కోర్సును మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ లెర్నింగ్, దాని క్రిందనే కోర్సు డీటెయిల్స్, కోర్సు మాడ్యూల్స్ ఉంది. ఇందులో మనం కోర్సు డీటెయిల్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కోర్సు డీటెయిల్స్ను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇలా క్రిందకి స్క్రోల్ చేస్తే ప్రొఫైల్ డేటా షేరింగ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ డేటా షేరింగ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొఫైల్ డేటా షేరింగ్లో ఎడిట్ సెట్టింగ్స్ అని ఉంది. ఈ ఎడిట్ సెట్టింగ్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మరలా మనకు 2 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్, డో నాట్ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది. షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ను అలాగనే మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఇలా సేవ్ బటన్ నొక్కగానే ఇక్కడ మన యొక్క పేరు, అలాగే మన స్టేటు, కింద 3వ కాలంలో ఈ ఉపాధ్యాయుల యొక్క యూజర్ ఐడి 36 నంబర్స్ గల యూజర్ ఐడి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవటం కానీ లేదా దాన్ని నోట్ చేసుకోవటం కానీ చేసుకున్నట్లయితే మనకు ఈ 36 నంబర్ల గల యూజర్ ఐడిని మనం సేవ్ చేసుకోవాలి.